ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఈ వీడియోలో ఒక మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య శాఖ అధికారులతో తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగింది. ఈ సంఘటనలో ఎవరైతే ఆ మహిళ చూడండి అధికారులతో ఏమని చెప్తున్నారో ఒకసారి. కాళ్ళు పెట్టుకునేట్లేదు, దీనికోసం మీరు మొబైల్ పెట్టుకుంటారా? మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ తెచ్చుకోవాలి. చూశారు కదా, ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన విషయం ఏమిటంటే, ప్రభుత్వ హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్గా ఎవరు వాడతారు? ముఖ్యంగా పేదలు మాత్రమే ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఉపయోగిస్తారు. జరిగిన సంఘటన ఏంటంటే, రోగిని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లేందుకు వీల్ చైర్ కావాలని మహిళ కోరింది. అయితే ఆసుపత్రి సిబ్బంది ఏమని చెప్పారంటే, ఈ మహిళకి వీల్ చైర్ కావాలంటే అంటే ఈ వీల్ చైర్ ఎలా ఇస్తారు? కేవలం ఉచితంగా అందజేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రి కదా, అన్ని సర్వీసెస్ మనకి ఫ్రీ ఉచితంగానే అందజేస్తారు. ఈ వీడియోలో ఉన్న మహిళ ఒక ఆరోపణ చేసింది. ఏదైతే ఆ ప్రభుత్వ వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఆ వీల్ చైర్ ప్రజలకు ఇచ్చే సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఆ వైద్య సిబ్బంది సెల్ ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ వీల్ చైర్ ఇచ్చేటప్పుడు మీ సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోవచ్చు అనే ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అంటే ఎలా ఉంటుందంటే, మామూలుగా మనం ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో చూస్తుంటాం, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు. అంటే ఏంటి? ఫోన్ చేస్తే ఆ కార్యక్రమంలో ఏదైనా ప్రశ్నలు అడుగుతారు, గిఫ్ట్ వస్తుంది. అదేవిధంగా వీల్ చైర్ కావాలంటే ఫోన్ పెట్టు, వీల్ చైర్ తీసుకెళ్ళు అనే విధంగా ఆ సిబ్బంది బిహేవ్ చేయడం జరిగింది. అసలు వీల్ చైర్ కోసం సెల్ ఫోన్ తాకట్టు పెట్టుకోవడం అనేది చాలా అన్యాయం. సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర పెడితే ఒకవేళ ఎమర్జెన్సీగా ఎవరికైనా ఫోన్ చేయాల్సి ఉంటుంది, కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆసుపత్రిలో ఎక్కడున్నారు అని సమాచారం కూడా వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి సమయంలో సెల్ ఫోన్ పేషెంట్ దగ్గర లేదా పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళ దగ్గర లేకపోతే ఎంత ఇబ్బంది పడతారు. ఒకవేళ సెల్ ఫోన్ ఇవ్వకపోతే దానికి బదులు ఈ వైద్య సిబ్బంది ఏమడుతుందంటే, సెల్ ఫోన్ నువ్వు ఇక్కడ పెట్టాలి, లేకపోతే 300 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ డబ్బులు ఇవ్వాలి అని ఈ విధంగా ఏదైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ముఖ్యంగా పేషెంట్స్ అనేది ఆరోపిస్తున్నారు. అంటే ఈ విధంగా సెల్ ఫోన్ ఇవ్వాలి, సెల్ ఫోన్ తాకట్టు పెట్టాలి, లేదా 200 300 డబ్బులు ఇవ్వాలి అని ఈ విధంగా పేద ప్రజల్ని పీడించుకుని తినడం వైద్య సిబ్బంది పద్ధతి కరెక్ట్ కాదు. ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలలో ఎన్నో జరిగాయి. అదే సమయంలో హాస్పిటల్ తనిఖీకి ప్రభుత్వ అధికారి అనంతపురం డిఎంఈ విష్ణువర్ధన్ రావడం జరిగింది. ఆ అధికారి వద్ద ఆ మహిళ ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేసిందో ఒకసారి వీడియో చూడండి. మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ తెచ్చుకోవాలి. సిస్టర్ అదే వీల్ చైర్ అప్పుడు మొబైల్ ఇస్తున్నారు. ఎందుకు దౌర్జన్యము? చూశారు కదా, సామాన్య ప్రజలకు విద్య వైద్యాన్ని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కేవలం వీల్ చైరే కాదు, స్ట్రెచ్చర్ తీసుకెళ్లాలన్నా, ఎవరైతే పేషెంట్ని ఇంకొక హాస్పిటల్ తరలించాలన్నా, అంబులెన్స్ విషయంలో కూడా అక్కడ ఒక అంబులెన్స్ ఒక మాఫియాగా తయారయ్యి వాళ్ళంతా ఒక యూనియన్లా తయారయ్యి అధిక రేట్లు చెప్పడం, ఒకవేళ బయట నుంచి అంబులెన్స్ తీసుకొస్తే ఆ అంబులెన్స్ని ఆపడం, హాస్పిటల్లో రానివ్వకుండా, ఈ విధంగా ఏంటంటే సామాన్యుడి చుట్టూ ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు వస్తారో వాళ్ళ చుట్టూ ఒక మాఫియాలాగా ఏర్పడి వాళ్ళని దోచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో
ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది కావచ్చు, ప్రతి దానికి ఎక్స్రేస్ కావచ్చు, లేకపోతే ఈసీజీ కావచ్చు, ఏదైనా వైద్య పరీక్షల నిమిత్తం కూడా డైరెక్ట్గానే రోగుల వద్ద లంచం తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ వైద్య సిబ్బంది ఈ విధంగా వ్యవహరించారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.